గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో మరొకసారి మన కాలనీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కాలనీ జనరల్ సెక్రటరీ పిఎస్ శంకర్ మరియు ట్రెజరర్ జి భరత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ప్రసాద్, హరికృష్ణ, కిరణ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్ అందరినీ కూడా కొత్త కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ మన టెంపుల్ యొక్క జనరల్ సెక్రటరీ శివరామిరెడ్డి, ట్రెజరర్ పి రాము మరియు కాలనీ పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. సత్కారం చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను. దానికి అందరూ కూడా గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నూతనంగా ఈరోజు మన ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం యొక్క అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారిని ఏకీగ్రవంగా అందరూ కలిసి మనస్ఫూర్తిగా వారిని మళ్ళీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో మరి అందరూ కూడా మంచి అభిప్రాయంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అందరూ ఒక్కొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. సో అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మరి ఆ కేపబుల్ పర్సన్ అతను మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏదైనా ఒక కాలనీకి సమస్య వస్తే తొందరగా ఆయన రెస్పాండ్ అవుతారు. ఏదైనా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి వారిని నిర్ణయించుకోవడం మంచి సందర్భం. సో మంచి విషయం. అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి అందరికడ పార్టిసిపేట్ చేసి వారి వారి అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. సమస్యల గురించి మాట్లాడుకుంటే సమస్యలు అనేది మనం సృష్టించినవే, ఎవరో చెప్పినవి కాదు. మనం చేయకుండా ఉంటే చాలు అని అందరిలో వస్తే అది చాలు, ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం చూస్తుంటాం కొందరు టెనెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 15 ఏళ్ళ నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా తెలిసి తెలియకనో చూస్తూనే మనం చెత్తేయడం, ఇట్లా పడేయడం చూస్తుండేనే అట్లా అంతా చిన్నగా అది ఎంత గలీజ్గా అనిపిస్తుందంటే అసలు బాగుండదు. డిసిప్లిన్ అనేది లేదు అసలు. కారు పార్కింగ్ ఇన్డిసిప్లిన్. ఇక్కడ కారు ఉంటుంది, ఇక్కడ కారు పెట్టేస్తారు, మొదలు బైక్ అడ్డం పెట్టేస్తారు. సో ఇక వ్యక్తి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా సమస్యగా ఏర్పడుతుంది. వాటి గురించి మనం అందరూ మాట్లాడుకున్నాం. ఎంతవరకైనా కూడా ప్రెసిడెంట్ గారు చెప్తారు, కానీ దాన్ని పాటించవలసిన బాధ్యత ఎవరిది? మనదే కదా. అరే మా ఇంటికి చుట్టం వచ్చింది అనుకోండి, బాబు కారు ఎక్కడ పెట్టావు, రోడ్డుకి అడ్డం పెట్టావా అని అడుగుతా నేను. రోడ్డుకి అడ్డం ఉంటే తీసేసేయండి, పక్కన పెట్టండి, ఖాళీ ప్లేస్లో పెట్టరండి. నేను దగ్గర ఉండి మా వాచ్మెన్ పంపించి మరీ పక్కన పెట్టిస్తా. సో ఇట్లా అందరూ నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక్కనే అందరూ నిర్ణయం తీసుకోవాలి. మన ఇంటికి ఎవరు వస్తున్నారు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు, పక్క ఎవరో అన్ని చూసుకుంటే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ చెత్త విషయంలో కూడా ఒకటే చెప్తున్నాను, పట్టించిన వారికి 1000 రూపాయలు బహుమానం తెస్తే బాగుంటుంది. పట్టించిన వాళ్ళకి రిజైన్గా పట్టిస్తే 1000 రూపాయలు బహుమానం, అది ఆయన నుంచి కలెక్షన్ చేసి ఇప్పించేది. దాన్ని ఇది ఒక విషయాన్ని మీరు పరిగణన తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆలోచన చేసి తీసుకోండి. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన గోవర్ధన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈరోజు ఈ యొక్క ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ
ఈ యొక్క పాత అసోసియేషన్ బాడీ డిజాల్వ్ చేయడం జరిగి మరి ఈరోజు మళ్ళా నూతనంగా కొత్త అసోసియేషన్ బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఇన్ని సంవత్సరాల నుండి సుమారు 30 సంవత్సరాల నుండి ఈ యథావిధిగా ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నందుకు కాలనీ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క సేవ చేసే భాగ్యం కూడా కాలనీ ప్రజలందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా నేను ధన్యుణ్ణి. అలాగే ఈ యొక్క కాశీ విశ్వేశ్వరుని దయ వల్ల ఆ కాశీ విశ్వేశ్వరుని సేవ చేసే భాగ్యం కూడా నాకు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆయన టెంపుల్కు మందిరానికి కూడా స్లాబ్ వేయించుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము. ఆయన ఆశీస్సులు ఉంటే, ప్రజల యొక్క సహకారం ఉంటే, కాలనీ పెద్దల సహకారం ఉంటే అది కూడా 1.5 ఇయర్లో ఆ శివాలయాన్ని కూడా మంచిగా మంచి రూపు తీసుకొచ్చి మంచి సుందరమైన ఆలయాన్ని నిర్మించుకునేందుకు మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము. అలాగే మా కాలనీ ప్రజలకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ఈరోజు సమావేశం ముఖ్య ఎజెండా కమిటీ యొక్క డిజాల్వ్ చేసి కొత్త ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టుకోవడం జరిగింది. దానికి మన ఎన్నో ఏళ్ళుగా ఆల్రెడీ అధ్యక్షులుగా గోవర్ధన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. కానీ ఈరోజు మన నూతనంగా కూడా వారినే కాలనీ అందరూ కూడా ప్రజలందరూ కూడా వారు చేసే సేవలను మెచ్చి వారు ఉండే విధానం నచ్చి వారిని మళ్ళా ఏకీకృతంగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళు ఎప్పటికీ మా అందరితో పాటు మంచి సేవలు అందించాలని, ఆ భగవంతుడు వారికి 6 ఆయుర్వేదాలు సంపాదించాలని కోరుకుంటూ వారు ఎప్పటికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ రోజుగా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు వారు గోవర్ధన్ రెడ్డి గారిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సేవలు కాలనీకి ఎంతో అవసరమని అందరూ విశ్వాసంతో ఆయన మీద అభిమానంతో ఎన్నుకోవడం జరిగింది. కావున కాలనీ వాళ్ళందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.